పెళ్లికి ముందు నా భార్యలో ప్రేమ కనిపించింది. పెళ్ళయ్యాక నా భార్య అసలు రూపం తెలిసింది అని అంటున్నాడు రాము. రేపేం జరుగుతుందో తెలియని నాకు నా భార్య నా మీదే రేప్ కేసు పెడతాను అని అంటోంది. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. మేము పెళ్లి చేసుకొని 3 years అవుతుంది కానీ ఒక 1 year నుంచి మా ఇద్దరి మధ్య సో ఫిజికల్ గా మిమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు మేడం. తను కొన్ని రోజుల నుంచి ఏమైనా ఇదైతే నువ్వు నన్ను టచ్ చేస్తే నీ మీద రేప్ కేసు పెడతాను. కొద్దిగా భయం వేసింది మేడం, చాలా భయం వేసి నాకు కాపురం చేసిన తర్వాత ఆ తర్వాత రేప్ కేసు పెడతా అంటుందా? నువ్వు మెడకే మీద తలకే ఉన్నాడు, సడన్ గా భార్య రేప్ చేస్తావు అని అంటే నువ్వెవడో ఎదురింటోడో పక్కింటోడో స్నేహితుడినో రేపు మా భార్య ఇలా రేప్ చేస్తానంటుంది. నిజంగా రేప్ చేస్తాను అనట్లేదు సార్, రేప్ కేసు పెడతానంది. నిజమా అబద్ధం, ఇది వర్కౌట్ అవుద్దా నువ్వు ఎక్కడ కనుక్కోవాలి కదా. వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి పట్టేయటం ఏంటి? ఇంట్లో ఏ పూజ చేశారు ఇద్దరు? ఇంట్లో అంటే తను బైబుల్ చదువుతుంది, నేను గుడికి వెళ్తాను. కంఫర్ట్ గా బాగానే ఉంది, కొన్నాళ్ళు బాగానే అయింది. కానీ మధ్యలో నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేవి. అంటే వేరే ట్రాక్ ఏమైనా నడుస్తుందా ఇటువైపు? యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను మేడం. ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆవిడ ఉండగా మరి ఈవిడ ఎందుకు అయ్యా దగ్గరకు రావట్లేదని ఏడుస్తావు? ఈవిడ ఇలా ఇది ఇబ్బంది పెడుతున్నప్పటి నుంచి నేను ఒక 1 year నుంచి. మీ ఆవిడ మిమ్మల్ని దూరంగా పెట్టింది 1 year. ఈ 1 year లో ఇంకొక ఆవిడ పట్టుకోవడం, పెళ్లి చేసేసుకోవడం, అంత ఫాస్ట్ గా ఎట్లా పడిపోయారయ్యా నీకు? నా సెకండ్ వైఫ్ దగ్గర ఆప్యాయంగా అనురాగంగా ఇదవడంతో ఇంకా నేను మీ ఇద్దరి ఈక్వేషన్ బాగా వర్కౌట్ అయిందా? అవును సార్. ఇప్పుడు మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు. అరే భయ్, అమ్మాయి బెదిరింపు కంటే నువ్వు జాతిని తొక్కేస్తున్నారా? ఆహా అని నువ్వు 6 months డెసిషన్ తీసేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ నీడ్స్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి నన్ను అప్పట్లో బ్లాక్మెయిల్ చేసిందండి, నాకు న్యాయం చేయండి అని వచ్చావు. విడ్డూరంగా లేదు కేసు. అర్థం చేసుకున్నానండి, మా ఆయన నాకు కావాలి అంటే ఏం చేయమంటావు చెప్పు? రెండో ఆవిడ వదిలేస్తావా? అప్పుడు ఇద్దరిని చూసుకుంటాను మేడం. ఇద్దరు కలిపి ఒకేసారి వేస్తారు నీ మీద రేప్ కేసు. పద్దాక అరుస్తున్నారంట, ఇంట్లో బాగా చూసుకోవట్లేదంట, లేదంటే రేప్ కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అవును మేడం, నేను రేప్ కేసు పెడతా అని చెప్పా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థాంక్యూ. కూర్చోండి రాము గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు, ఆయన ఒకసారి పిలుద్దాం స్టేజ్ మీద. ఏం సమస్య ఏంటో కనుక్కుందాం. రాము గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రాము గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రియల్ ఎస్టేట్ లో చేస్తుంటాను మేడం. రియల్ ఎస్టేట్ లో చేస్తున్నాం. పెళ్ళయిందా మీకు? పెళ్ళైంది మేడం. పిల్లలు లేరు. ఓకే, మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్డా? అంటే లవ్ మ్యారేజ్ మేడం. మేమిద్దరం కలిసి ఒకే ఫీల్డ్ లో వర్క్ చేసేవాళ్ళం. అక్కడే ఆ అమ్మాయి పరిచయం అయింది. ఓకే. సో పరిచయం అయితేనేమంచి ఆ అమ్మాయిది వేరే క్యాస్ట్, సో వేరే ఇదైతే మాది వేరే. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఓకే. ఒప్పుకోకపోతే ఇంకా మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. ఒప్పుకున్న తర్వాత ఎంతకాలం అవుతుందండి? పెళ్ళి మేబీ ఒక 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. ఓకే. ఇంకా పెద్దల సమక్షంలో కాకుండా ఇంకా మీకు మీరు సెపరేట్ చేసుకున్నాం మేడం. వేరే కాపురం పెట్టేసి. తను క్రిస్టియన్ అన్నమాట. ఓకే. నేను హిందూ. ఏం మ్యారేజ్ చేసుకున్నారు? ఆర్య సమాజ్లోనా? లేదు మేడం, ఒక నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి ఒక టెంపుల్ కి వెళ్ళి చేసి మీరే చేసేసుకున్నారా? హిందూ మ్యారేజ్ ప్రకారం పెళ్లి చేసేసుకున్నా. అమ్మాయి చర్చ్ లో చేసుకుందాం అన్నది, కానీ నేనేమంచి ఇలా టెంపుల్ లో చేసుకున్నాం మేడం. ఓకే. ఎంతకాలం అయిందండి పెళ్లి? 3 years అవుతుంది సార్. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు లేదండి. కలిసి ఉన్నారా? కలిసి అంటే మేము పెళ్లి చేసుకుని 3 years అవుతుంది కానీ ఒక 1 year నుంచి మా ఇద్దరి మధ్య అదే గొడవలు అవన్నీ అవుతున్నాయి మేడం.
ఎందుకు మీరిద్దరే ఉంటారుగా, హ్యాపీగా ఉండొచ్చుగా. ఏంటంటే తను వేరే క్రిస్టియన్ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. ఇంట్లో ఏ పూజ చేశారు ఇద్దరు? ఇంట్లో అంటే తను బైబిల్ చదువుతుంది, నేను గుడికి బానే వెళ్తాను. ఉందిగా, కంఫర్ట్ గా. బానే ఉంది, కొన్నాళ్ళు బాగానే అయింది, కానీ మధ్యలో నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. ఎందుకు మీరు పూజలు చేయమని ఫోర్స్ చేశారా, లేకపోతే ఆవిడ చర్చికి వెళ్దామని ఫోర్స్ చేసింది? అలాగేం లేదు, నార్మల్ గా ఆవిడని నేను ఇలా టచ్ చేస్తుంటే నువ్వు టచ్ చేయకు ఓకే. అలా సో అండ్ సో అనడం. కొన్ని రోజులకి ఇంకా అలాగా సరే ఒక్కొక్కసారి తనకి నీరసంగా ఉంటుంది, బాగోదు అని నేను కూడా అలా ఫిజికల్ గా సర్దుకుపోయాను. మిమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు. రానివ్వట్లేదు మేడం. అయితే కొన్ని రోజుల తర్వాత మరి తను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలతో మాట్లాడిందో ఏంటో తెలీదు, తనకి ఎవరు చెప్పారో తెలియదు, కానీ తను కొన్ని రోజుల నుంచి ఏమైనా ఇదైతే నువ్వు నన్ను టచ్ చేస్తే నీ మీద రేప్ కేసు పెడతాను అలా ఇలా అనేసి ఇంకా తను చాలా అలా ఉత్తగానే డైరెక్ట్ గా ఎందుకు అంటది? ఏదో గొడవ అయి ఉంటది, ఆలోచించండి. గొడవ అంటే ఏం లేదు మేడం, మా ఇద్దరి మధ్యన గొడవ ఏం లేదు. కొద్దిగా లవ్ చేసుకున్నారు, మంచి పెళ్లి అంతా చేసుకున్నారు, చేసుకున్నాం, separate కాపురం కొద్దిగా పెట్టుకున్నారు. అలాగా కొన్ని రోజుల నుంచి మేబీ ఒక 4-5 months నుంచి ఇద్దరికి అలా దూరం దూరం రావడంతో ఇంకా అలాగా నేను అంటే ఒక ఏదో ఒక రోజు చిన్న ఇన్సిడెంట్ మీకు అర్థం అవుతుంది కదా, అయ్యో దీని వల్ల మా ఆవిడ నన్ను దూరం పెడుతుంది అన్నట్టు ఏం అర్థం కాలేదా మీకు? అంటే యాక్చువల్ గా నేను కొద్దిగా ఆవిడతో ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాం కదా భార్యతోటి. అది కొన్నాళ్ళు అయితే బాగానే ఉంది, ఆ తర్వాత నుండి ఆవిడ మేడం అడుగుతున్న క్వశ్చన్ అది కాదు, అలా దగ్గరికి రానివ్వకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. మరి కారణం ఏంటో ఏమన్నా డ్రింక్ చేస్తారా? నేను డ్రింక్ తన్ని కొట్టడం లాంటిది ఏమన్నా కొట్టడం ఉంటుందా? అలాంటిది కూడా పోనీ ఏం మీరు చేయను. ఫోన్స్ లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారా? అంటే మరి ఫోన్స్ లో ఫ్రెండ్స్ తో వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా అంటే మేడం. వేరే ట్రాక్ ఏమైనా నడుస్తుందా ఇటువైపు? యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకున్నావా? ఇంకొక అమ్మాయి సెకండ్ మ్యారేజ్. ఆవిడ ఉండగా మరి ఈవిడ ఎందుకు అయ్యా దగ్గరకు రావట్లేదని ఏడుస్తావు? ఈవిడ ఇలా ఇది ఇబ్బంది పెడుతున్నప్పటి నుంచి నేను ఒక 1 year నుంచి మీ ఆవిడ మిమ్మల్ని దూరంగా పెట్టింది 1 year. ఈ 1 year లో ఇంకొక ఆవిడ పట్టుకోవడం, పెళ్లి చేసేసుకోవడం. అంటే 1 year ఆవిడ పిల్లలు పుట్టేశారా? నేను ఆవిడకి అడిగిన ఏం క్వశ్చన్ సరే ఇంకో పెళ్లి కదా, అసలు ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటి అని అడిగా. అంటే ఇది ముందే ఏమన్నా ఉందా? లేదు సార్, ముందేం లేదు మేడం. ఆ, ఆవిడ దూరం పెడితే ఈవిడ చేసుకుంటాను అంటున్నావు. అంత ఫాస్ట్ గా ఎట్లా పడిపోయారయ్యా నీకు? లేదు మేడం, ఆవిడ కూడా కొద్దిగా రెడీగా ఉందా? పరిచయం మేడం. ఆవిడ హిందూ అమ్మాయి. నాకు కొద్దిగా ఈ రీజనల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను నేను 2 years ఈ పెళ్లి అమ్మాయి. చేసుకున్నాక తెలిసిందా రిలీజియన్ ప్రాబ్లం వస్తుందని? ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు సహజసిద్ధంగా ఏంటంటే ఫిజికల్ గా కలవకపోయినా అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు కదా మీరు. అవును సార్. మీరు నీ రోజా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకున్నారా? ఫిజికల్ గా కలవటం గురించి కానీ రొమాన్స్ గురించి కానీ సార్ ఫస్ట్ 2 years బానే ఉంది, లాస్ట్ తర్వాత ఎందుకు అనేది అదే అడుగుతుంటే అబ్బాయి సమాధానం ఎందుకు చెప్పు. అనేది అసలు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయి ఉంటది కదా, ఇలా దూరం పెడుతుంది అండి అని. ఈవిడ ఎలా పరిచయం మీకు? నాకు ఈవిడ నార్మల్ గా ఒక వేరే అంత ముందు నుంచి పరిచయం? లేదు, వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అన్నమాట. ఆవిడ కూడా జాబ్ ఉమెనే. ఆవిడ So- మ్యారేజ్ అయిందా? అవ్వలేదు. లేదు, మరి నీకు పెళ్ళి అయ్యి భార్య ఉంది కదా, ఇది చేసుకుంటానని ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు మీ ఆవిడతో నువ్వు విడిపోలేదు కదా, ఆవిడ కష్టం ఏంటి, ఆవిడ బాధ ఏంటి అని నీకు తెలియలేదు. అప్పుడే ఇంకొక అమ్మాయిని అట్ట పెళ్లి చేసుకుంటావు? ఈవిడ ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు నాకు బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఏమని రేప్ కేసు పెడతా? రేప్ కేసు పెడతాను బ్లాక్ ఎందుకు మెయిల్ చేస్తుంది. పెడతదని నీకు నాలెడ్జ్ కూడా Rape రాలేదు. case వైఫ్ ఏ పెడతది. రకంగా పెడతది? ఏమో నువ్వే నాకు రేప్ చేయలేదు కదా, అడుగుతున్నావు. కొద్దిగా భయం వేసింది మేడం, చాలా రేప్ భయం కేసు వేసింది. పెడతదని నువ్వు ముందే రేపు నేను భయం వేసి 2 ఏళ్ళు నాకు కాపురం చేసిన తర్వాత ఆ తర్వాత రేప్ కేసు పెడతా అంటుందా? నన్ను బాగా కొద్దిగా టార్చర్ పెట్టింది తను. బ్లాక్మెయిల్ చేసింది. అంటే ఓకే, మీ మీద ఇష్టం ఏమన్నా పోయిందా ఆవిడకి? మరి ఏమో తెలీదు మేడం. లేదంటే ఆవిడ ఏమన్నా వేరే వాళ్ళతో కనెక్ట్ అవడం లాంటిది ఏమన్నా అనిపించిందా మీకు? మీ భార్య మీద ఏమన్నా అనుమానం లాంటిది ఏమన్నా ఉందా? నాకు మా భార్య మీద అనుమానం లేదు, కానీ ఆవిడ ఒక డిఫరెంట్ గా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిందా? సరే ఆవిడ ఏ ట్రాన్స్లోకి వెళ్ళిందో తర్వాత మాట్లాడదాంలే. కానీ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు మెడకే మీద తలకే ఉన్నాడు. ఒక కొంతకాలం ప్రేమించే ఒక అమ్మాయిని 2 years పాటు మీ ఇద్దరు మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ నడిచింది, సెక్షువల్ లైఫ్ కూడా నడిచింది. సడన్ గా భార్య రేప్ చేస్తావు అని అంటే నువ్వెవడో ఎదురింటోడనో పక్కింటోడనో స్నేహితుడినో రేపు మా భార్య ఇలా రేప్ చేస్తానంటుంది. నిజంగా రేప్ చేస్తాను అనట్లేదు సార్, రేప్ కేసు పెడతా. రేప్ కేసు పెడతానంది. నిజమా అబద్ధం? ఇది వర్కౌట్ అవుద్దా నువ్వు ఎక్కడ కనుక్కోవాలి కదా. వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి పట్టేయటం ఏంటి? అసలు యాక్చువల్ మీ దగ్గరికే వద్దాం, మీ సలహా తీసుకుందాం అనుకున్నాను సార్. నాకే సేవా? కానీ యాక్చువల్ గా వద్దాం మీ దగ్గరే. నాకు బాగా ఎక్కువగా భయం కలిగింది సార్. తనకి ఎన్నిసార్లు చెప్పినా ఇది అవ్వలేదు.
తనతో తిను బాగా ఇదవడం తోటి తిన దగ్గర దొరకని తనతో తింతో ఎవరు తనతో తింతో? అదే ఇప్పుడు భార్య దగ్గర దొరకనేది నా సెకండ్ వైఫ్ దగ్గర ఆప్యాయంగా అనురాగంగా ఉమ్. ఇదవడం తోటి ఇంకా నేను మీ ఇద్దరి ఈక్వేషన్ బాగా వర్కౌట్ అయిందా? అవును సార్ కాదు. ఈ రెండో ఆవిడ గురించి మీ మొదటి ఆవిడకి చెప్పావా? చెప్పలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇక్కడికి వచ్చేసావు ధైర్యంగా. ఏం కావాలని వచ్చావు? అదే నాకు న్యాయం చేయము. ఏం న్యాయం? నీకు నువ్వే న్యాయం చేసుకున్నావు, మేము ఎక్కడ చేసేది? ఏంటి ఎప్పుడు మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు. అరే భయ్, అమ్మాయి బెదిరింపు కంటే నువ్వు మగజాతిని చేసే తొక్కేస్తున్నారా? అవును సార్, చాలా ఇబ్బందులు నేను 4 గోళ్ల మధ్య చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. యువతల మార్కెటింగ్ 4 గోళ్ల మధ్యనే ఉంటావు, బయటకు వెళ్ళవా? అలా కాదు కానీ ఇప్పుడు నేను అనేది ఒకే ఒక పాయింట్. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మరి ఇప్పుడు మీ ఆవిడ ఏమంటుంది? ఇదేంటి ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవటం అని అందా లేదా? నేను 6 months అబోగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. అప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ కి రావాలి. నువ్వు ఒక క్రైమ్ చేసేసి రాకూడదు కదా. చేసేదంతా చేసేసి వీళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారులే, నాకు ఏదో ఒకటి చేసేస్తారులే అని వచ్చేస్తే ఎలాగా? నువ్వు చెప్పిన ఎలిగేషన్, మా ఆవిడ 2 years నాతో బాగానే ఉందండి, 1 year నుంచి నేను దగ్గరికి వెళ్తుంటే రేప్ కేసు పెడతాను నీ మీద అంటుంది అని అన్నావు. ఎక్కడో యూట్యూబ్లోనే ఎక్కడో చూసి ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకుందాం ఉన్నంతలో. ఆ అమ్మాయికి ఫిజికల్ గా దగ్గరికి రావడం ఇష్టం లేదు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం. ఎందుకు ఆ అమ్మాయి అలా అంటుంది, ప్రాబ్లం ఏంటి, సైకలాజికల్ ప్రాబ్లమా ఫిజికల్ ప్రాబ్లమా అని వెరిఫై చేసుకొని మీ ఆవిడని బాగు చేసుకోవడం ఎట్లాగాని చూసి డెసిషన్ తీసుకోవాలి. లేదా అమ్మ నీకు నమస్కారం అని విడాకుల కేసో నోటీసో ఏదో ఫైల్ చేసి మీరు ఇక్కడికి వచ్చుంటే 100% మీకు ఏమైనా న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఆహా అని నువ్వు 6 months డెసిషన్ తీసేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ నీడ్స్ బాగానే ఎంజాయ్ చేస్తూ, ఈ అమ్మాయి నన్ను అప్పట్లో బ్లాక్మెయిల్ చేసిందండి, నాకు న్యాయం చేయండి అని వచ్చావు. విడ్డూరంగా లేదు కేసు? సరే, ఇదంతా చేయడం చేసేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బానే నడుస్తుంది, పిల్లం అక్కడ ఉంది, ఇక్కడ సెకండ్ ట్రాక్ బానే రన్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక ఇది ఆవిడని ఇంకా నేను వదిలించుకుందాం అనుకున్నాను. ఈ విషయం ఆవిడకి తెలిసిందా లేదా ఇప్పటికన్నా? ఏ ఆవిడ? తెలిసింది. ఆవిడ, First ఈ ఆవిడ. ఆవిడ, first ఫస్ట్ ఆవిడ. ఆవిడకి మీ మొదటి భార్యకి తెలిసింది, మీ రెండో భార్య గురించి ఏమనింది ఆవిడ తెలిసిన తర్వాత? తెలిసిన తర్వాత తను ఏమంటే చాలా ఇదయింది. రేప్ కేసు ఆపేసి 498 వేస్తానందా? ఇంకా కేసుల గురించి నాకు తెలియదు పైగా మేడం. మీ వెయ్యాలి మరి ఆవిడ కాదు, ఉన్న ఏమంది రోజు? ఏమంది? రోజు ఏముందంటే ఎప్పటికీ కూడా నువ్వు నన్ను మోసం చేసావు అది ఇది అనేసి చాలా నువ్వు fire చెప్పలేదా అయింది. ఇలా ఇలా చేస్తున్నావు నేను కదా, అందు నేను గురించి ప్రవర్తన అని? చెప్పాను. ఆ ఫైర్ లేక ఈ ఫైర్ అని అన్నావా? అందు గురించి అప్పుడన్నా మాట్లాడుకోవాల్సింది కదా, ఏం జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పారు. తను నా మాట ఏది వినట్లేదు మేడం. తను నా మొత్తం direct మాట attack నన్ను ఏం చేసిందా? అర్థం చేసుకోవట్లేదు. ఒక నానా ఇప్పుడు 1 year మీరిద్దరు విడిపోయి ఆ పిల్లని పిలిచాం, అర్థం చేసుకున్నానండి మా ఆయన నాకు కావాలి అంటే ఏం చేయమంటావు చెప్పు? రెండో ఆవిడ వదిలేస్తావా? రెండో వదలలేదు. ఫిజికల్ గా ఉంటది, హ్యాపీగానే ఉంటది, మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మా ఆయన నాకు కావాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు ఇద్దరిని చూసుకుంటాను మేడం. ఇద్దరు కలిపి ఒకేసారి వేస్తారు నీ మీద రేప్ కేసు. రెండో ఆవిడని నేను వదలలేను మేడం. రెండో ఆవిడని వదలలేవు, ఫస్ట్ ఆవిడని వదిలేస్తావా? ఫస్ట్ ఆవిడని నువ్వు వదిలేస్తాను. కావాలి అని చెప్పినా వదిలేస్తావా? వదిలేస్తాను ఓకే. మేడం. ఎందుకంటే నేను నువ్వు 1 year సఫర్ అయ్యావు కాబట్టి. సఫర్ అయ్యాను చాలా. మా 1 year అంటే తక్కువ కాదు కదా. ఖచ్చితంగా నీ రోజీ వచ్చి ఇంకో కారణం చెప్పదుగా ఆ 1 year గురించి? ఇంకో కారణం చెప్పేసి ఖచ్చితంగా. ఖచ్చితంగా. మరి రోజీ నువ్వు అడుగుంటావుగా, మరి ఇక్కడ నేను ఇంకో అమ్మాయిని తేకముందు నువ్వు ఆలోచించుకుని కరెక్ట్ చేసుకుని ఉంటే సరిపోయి ఉండేది కదా, ఈ అమ్మాయి వచ్చి ఉండేది కదా అని అడుగుంటే ఏమంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి అసలు నాతోటి మాట్లాడడానికి సరే, దేనికి ఇప్పుడు కూడా- మేము ఆవిడని కూడా పిలిపించాం, అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయిగా, ఉన్నాయి మేడం. చెప్తారుగా ఇదే ధైర్యంతో? చెప్తాను మేడం. రోసి గారు రండి. నమస్తే అమ్మా. సార్, మేడం, రాము గారి మొదటి భార్య రోజీ గారు. రోజీ గారు, మీ వారు వచ్చి ఇక్కడ మీ మీద బోల్డ్ ఎలిగేషన్స్ చెప్తున్నారు. 2 ఏళ్ళు మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం, 1 year నుంచి నా దగ్గర రానివ్వట్లేదు, నన్ను ముట్టనివ్వట్లేదు అని చెప్పేసి పద్దాక అరుస్తున్నారంట, ఇంట్లో బాగా చూసుకోవట్లేదంట, లేదంటే రేప్ కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అవును మేడం, నేను రేప్ కేసు పెడతా అని చెప్పా. కానీ ఎందుకు పెడతానన్నా, అతను చేసే పని నాకు నచ్చక, అతను బిహేవియర్ నచ్చక నేను పెడతానని చెప్పా. ఏమి నచ్చలే? ఫస్ట్ 2 years నచ్చిందిగా. ఫస్ట్ మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఓకే. పెళ్లి చేసుకున్నాం, లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు, బాగానే ఉన్నాం 2 years. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు. 2 years దాకా బాగానే ఉన్నా. అప్పటికి అతను చేసే పనికి నచ్చక కూడా నేను 2 years అనుభవించా. ఇక తర్వాతకి తను అసలు చెప్పాలంటే అతను ఒక సెక్స్ పిచ్చాడు. ఇంకా నీకు ఏవగింపు వచ్చింది, అసహ్యం వేస్తుంది. అంటే 2 years ఎలా 2 ఉంది? years కూడా నేను అతనికి చెప్తానే ఉన్నా, కానీ అతను అసలు వినలేదు.
ఓకే, నీ ఫీలింగ్స్ కి అసలు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు, లేదు. వెక్స్ అయిపోయావు నువ్వు. ఇంకోటి జాబ్ చేయమన్నా జాబ్ లేదు, ఏం లేదు. ఇల్లు ఎలా గడిచేది మరి? నేనే చూసుకోవాలి మేడం. ఓ, మీరు జాబ్ చేస్తారు, ఇల్లు మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఆయన వచ్చి ఓన్లీ పడుకుంటాడు నీ పక్కన. ప్రేమించుకున్నప్పుడు మాత్రం చేసేవాడమ్మా అప్పుడు చేసేవాడు సార్. ప్రేమించిన తర్వాత ఫుల్ టైం సెక్స్ జాబే కానీ ఇంక మిగతా అన్ని పనులు వదిలేశాడు. ఏం లేదు సార్. నాకు ఎప్పుడు రిలీఫ్ ఉండేదంటే ఓన్లీ నీ పీరియడ్స్ లో ఉన్నప్పుడే. అయ్యో 2 years అంతేనమ్మా? 2 పెళ్ళైన years కొత్తలో నుంచి. ఎక్కువ తర్వాత తగ్గిందా? లేదు, కంటిన్యూగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక నా వల్ల తట్టుకోలేకపోయా. అందుకనే నేను పగలనక రాత్రనక ఇంక అదే పని. నేను ముట్టుకుంటా, నేను కేసు పెడతాను చెప్పా. ఇంకా నీకు ఆ సబ్జెక్ట్ అంటే అసహ్యం కలిగింది. మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేరు? పిల్లలు ఎవరు లేరుగా? అంటే ప్రెగ్నెంట్ అయింది సార్, కన్సీవ్ అయ్యా. కాకపోతే ఏంటంటే మీ సెటిల్ అయ్యాక పిల్లలు ఉంటే ప్లాన్ చేసుకుందాం అనేసి అబార్షన్ చేయించుకున్నా. మరి ఎప్పుడు నా థ్రెట్ చేయలేకపోయావమ్మా? ఒరే బాబు నువ్వు ఇలా కంటిన్యూ అవుతే కనుక నిన్ను కంప్లీట్ గా ఎండగట్టేస్తానంటే కనుక తగ్గుండేవాడేమోగా. నేను చెప్పా సార్, వినలేదు తను. అలా చేస్తే నాకు ఇంకొకళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి. లవ్ మ్యారేజ్ కదా, నార్మల్ గా చెప్పాల్సింది, ఇలా నాకు ఇబ్బంది అవుతుంది అని లేదు చెప్పేసి. మేడం, అయినా నేను వినట్లేదా? చెప్పా. అసలు వినట్లేదు. అతని కోసం నేను నా కడుపులో ఉన్న బేబీని కూడా అబార్షన్ చేయించుకున్నా అంటే అది అతనే అర్థం చేసుకోవాలా. అసలు ఏం లేదు, వినట్లేదు. జాబ్కి వెళ్ళన్నా వెళ్ళట్లేదు. ఈ 24 hours ఈ పనిలోనే ఉంటే ఇక మరి నాకు నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా మేడం. ఇల్లు గడవాలన్నా గానీ జాబ్ నువ్వే చేసుకోవాలి, ఇల్లు నువ్వే శుభ్రం చేసుకోవాలి, వంట నువ్వే చేయాలి, ఎదురీని రాగానే రెడీ అయ్యి ఉండాలి. ఇక నీ ఫీలింగ్స్ కి నీ శరీరానికి ఏం రెస్పెక్టే లేదు ఆయన దగ్గర. లేదు మేడం. ఈ ఒక్క రీజనే చెప్పేసి అరే నువ్వు ఇంత కక్కుర్తి పడితే నా బాడీ సహకరించదు అని అని ఆపేయొచ్చు కదా. లేదా పెద్ద మనుషుల పంచాయతీ ఒక అడ్వకేట్ దగ్గరకు ఎక్కడొక్కడికి వెళ్ళాలిగా, లేదా ఆయనకి అంత ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి కదమ్మా. హైపర్ సెక్షువాలిటీ డిసార్డర్ అంటారు. నేను చెప్పా, కానీ తను అసలు అర్థం చేసుకోవాలి కదా మేడం. మన ఇంకోటి మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మా ఫ్యామిలీని ఒప్పుకున్నారు కాబట్టి అవతల ఎట్టెళ్ళినా కానీ ఇప్పుడు నన్నే అంటారు, నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు కదా, మీకు మేము ఎందుకు సపోర్ట్ మాట్లాడాలని మా వాళ్ళే అంటారు. నాకే ఎదురు తిరుగుతారు వాళ్ళు. అలాంటప్పుడు నా హస్బెండ్ అర్థం చేసుకోవాలి కదా నన్ను. రోజు ఒకే పాయింట్ అమ్మా, ప్రేమించుకున్నప్పుడు ఎంతకాలం ప్రేమించుకున్నారు మీరు? 3 years సార్. ఆ 3 years ప్రేమాయణంలో ఇది ఉందా, ఫిజికల్ ఇంటిమసీ ఉందా? అప్పుడు నీకు అర్థం అయి ఉంటది ఇతనికి విపరీతమైన కోరికలు ఉన్నాయి, ఎక్కడ తగ్గడని కాంప్రమైజ్ అవడని. అతను ఫస్ట్ నార్మల్ గా ఉండేవాడు, తర్వాతకి తెలిసింది ఇట్లా సంగతని. ఏది పెళ్ళైన తర్వాత? పెళ్ళైన ఇతను తర్వాత జాబులో అవకాశం రాక, లేదంటే జాబ్స్ చేయటం ఇష్టపడక, బద్దకస్తుడా? అంటే లేదంటే అతను జాబ్కి వెళ్ళే టైం ఈ టైంకి టైం వేస్ట్ అవుతుందనే ఆలోచన? అంటే మీ ఇద్దరం లవ్ చేసుకున్నప్పుడు పర్లేదు సార్, బాగానే ఉన్నాడు, నాతో బాగానే మాట్లాడిండు. పెళ్లి చేసుకున్న తర్వాతకి అతనికి సెక్స్ పిచ్చిందని తెలిసి ఆ తర్వాతకి దీనికే టైం ఇస్తుండే కానీ ఇంట్లో జాబ్కి ఇవ్వట్లేదు, ఇంట్లో నాకు ఏ హెల్ప్ చేయట్లేదు, ప్రతి విషయంలో కూడా నన్ను ఇగ్నోర్ చేసి మాట్లాడటం ఇట్లా సో ఈ మొత్తం కార్యక్రమంలో నువ్వు బాధపడుతున్నా, నొప్పి కలిగినా, ఏడుస్తున్నా, పీరియడ్స్ టైం కాకుండా మిగతా అన్ని టైమ్స్ లో అదే పనిలో ఉండేవాడు. సార్. అందు గురించి నువ్వు ఇచ్చేసావు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసావమ్మా ఈ మహానుభావుడు బయటకు వెళ్ళి వేరే ఆడదాన్ని తీసుకొస్తాడు ఇప్పుడు ఆ కార్యక్రమం? అది నాకు ఫస్ట్ అతను చెప్పలేదు సార్. తర్వాతకి ఇట్లా అంటే నేను కేసు పెడితేనే బెదిరిస్తాను, ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి మేడం. నువ్వు పెట్టవు కానీ అట్లీస్ట్ అట్లా అన్న అంటే కంట్రోల్ అవుతాడు అని అనుకున్నావు. ఓకే, అట్లా నేను బెదిరించా. తర్వాతకి ఒకరోజు చెప్పాడు ఎట్లా పెళ్లి చేసుకున్నా అది ఇది అంటే. అసలు బెదిరిస్తే బెదిరేడా? ఊరికనే యాక్టింగ్ బెదిరేడా? అమ్మో వద్దు కేసు పెట్టద్దు అని బెదిరేడా? అతనికి ఫస్ట్ ఆ 24 hours ఆ పనిలో ఉండాలి, నేను ఉన్నట్లే కాబట్టి ఇంకో దాన్ని చూసుకున్నాడు అంతే. స్టాప్ గ్యాప్ మెజర్. అక్కడేం లవ్ స్టోరీ ఏం లేదంట. చేసుకోవడం అనే కాకుండా డైరెక్ట్ పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మరి ఏం మీరేమనుకుంటున్నారు? చేయమంటారు మేడం? ఉంటే నా భర్త నాతో ఉండవనండి మేడం, లేదంటే దాన్ని కూడా ఏది వదిలేయమని. అలా ఉన్నా అతన్ని యాక్సెప్ట్ చేస్తావా? నేను చేస్తా మేడం, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం కదా మేడం. కానీ ఇక నుంచి నాతో మంచిగా ఉంటాడు అంటే ఉండమని చెప్పండి, లేదు అనుకుంటే నాకు కూడా డివోర్స్ ఇవ్వండి, నాకు ఏదైనా న్యాయం చేయండి. ఆ బుద్ధి తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే నువ్వు సర్వైవ్ అవ్వగలవు. లేదంటే మళ్ళీ అదే 2 years పాటు నరక్కోపం మళ్ళీ చంపుతాడు. ఏదో ఇంకో కత్తితో కర్రతో చంపక్కర్లేదు, ఆ విధంగా చంపేస్తాడు. అదే విన్నారుగా మీ ఆవిడ వర్షన్. మేడం నేను 1 year ప్రాబ్లం ఫేస్ చేశాను మేడం. ఆవిడ 2 ఏళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసింది. అవును 2 years బాగానే ఉంది. 1 year లో ఏం బాగా ప్రాబ్లం? ఉండలా. వాళ్ళ అమ్మాల తరఫున నరకంతో చెప్పు. ఉంది. దేనికన్నా ఒక లిమిట్ ఉంటది, లిమిట్ లేకుండా జరిగింది నేనేం యుద్ధం అంత అక్కడ. ఇబ్బంది పెట్టలేదు మేడం. నీ ముందే చెప్తుందిగా అమ్మాయి. నేనేం అంత ఇబ్బంది పెట్టలేదు మేడం అమ్మాయిని. నేను జాబ్కి వెళ్ళేవాడిని, వర్క్ చేసి, ఇది నాకు టార్గెట్ ఉంటుంది. ఒక్కసారైనా మొత్తం 2 years లో టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెట్టు. 2 years లో ఎక్కడైనా ఏమండి నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ విధంగా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇష్టపడినప్పుడు కూడా ఆ కార్యక్రమం ఉంటే బాగుంటుందని ఎప్పుడన్నా అందా అమ్మాయి? నిజం చెప్పు, మనసాక్షిమే చేసుకుని. అలా ఎప్పుడు అనలేదు సార్. 2 years అనకుండా ఎట్లుందయ్యా? అనింది కదా, నీ ముందే చెప్తుంది కదా. 2 years అన్నా ఆగలేకపోతేనే నేను రేప్ కేసు పెడతానని బెదిరించానండి కొంతకాలం తర్వాత అంటుంది. నువ్వు చెయ్యగానే రేప్ కేసు పెడతానని అనలా అమ్మాయి. ఎవరైనా భార్య అలా భర్త మీద అంటుంది. అరే అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా.
ఆవిడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఆవిడ ఫీలింగ్స్ కి. నీ ఇష్టం వచ్చినట్టు అదే టార్గెట్ లాగా యుద్ధం చేస్తానంటే ఎట్లా?